హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌర్యస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చి సోయా మంచూరియా అండి. దీనికోసం అయితే ఏమేమి కావాలో ముందుగా అయితే చూసేద్దాం. ఇలాగ చిన్నగా ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు అలాగే వెల్లుల్లి కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను. ఓ 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే సోయా కూడా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్, టమాటా కచప్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్, సోయా 1 స్పూన్ అయితే తీసుకున్నాను, సోయా సాస్. అలాగే ఒక కళాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అందులోనే మనం ఈ మిల్ మేకర్ని అయితే ఇలా వేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ఇలా స్ట్రైనర్లో వేసి అయితే వడకట్టుకోవాలండి. వీటిని అయితే ఒక గిన్నెలో వేసేసుకోవడమే. ఇంకెలా ఇవి చల్లారాక ఇందులోనైతే మనం 1 స్పూన్ వరకు అయితే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. వీటిని అయితే ఒకసారి అయితే బాగా ఇలా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. సో ఇంకా ఇప్పుడైతే మనం ఇలా కార్న్ఫ్లోర్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇలా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ అయితే హీట్ ఎక్కాక అందులోనే మనం ఈ మిల్ మేకర్ని అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే ఒక ప్లేట్లో ఇంకా తీసేసుకోవడం. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే హీట్ ఎక్కాక ఇందులోనే మనం ఈ వెల్లుల్లి అలాగే కరివేపాకు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఇలా బాగా అయితే కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయితే అయిపోయాక ఇందులోనే మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఇంక క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సోయా సాస్ అయితే వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్ను కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఇందులోనే మనం కొంచెం అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇందులోనే మనం కార్న్ఫ్లోర్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకొని వాటర్ అయితే వేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. మిస్ అయింది క్లిప్పు. ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఇలా కొంచెం చిక్కగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ సోయా అయితే ఉన్నాయి కదా, ఈ మిల్ మేకర్, వీటిని అయితే వేసేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా ఈ టమాటా కచప్ ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవడమేనండి. ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. మిల్ మేకర్ సోయా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.